ఈ రోజున మా విషయంలో కూడా ఎందుకు అభ్యంతరపడే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఈ రోజున కలిగి ఉన్న ఈ సంపద అన్నిటిని బట్టి ఎన్ని కార్లు పాస్టర్ గారికి, పాస్టర్ అడుగు పెడితే కారే. లెట్ గాడ్ స్పీక్. పాస్టర్ గారికి ఏం తక్కువ అండి? ప్రైజ్ ది లార్డ్. ఆయన రూమ్లోకి వెళ్తే పరలోకం పోయినట్టే ఉంటుంది, చల్లగా. ఏసీ గదుల్లో, ఏసీ కార్లో. ఆయనకి ఏం తక్కువ అండి అనేవాళ్ళు లేకపోలే. నేను మాట చెప్పనా, ఈ సమృద్ధి వెనుక దాగి ఉన్న ఆ ప్రయాస, ఆ కన్నీళ్ళు, ఆ బాధ, ఆ వేదన ఎంతమందికి తెలుసు? ఒక సాక్షిగా నేను ముందు నిలబడి ఉన్నాను, యాజ్ అ విట్నెస్. సరైన అవసరతలు తీర్చబడని కాలాలు ఎన్నో, సరైన అనుకూలాలు లేని కాలాలు ఎన్నో, నోటికి రుచులు తగలని కాలాలు ఎన్నో. ఎన్ని జాగారాలు, ఎన్ని పస్తులు, ఎన్ని ఉపవాసాలు, ఎంత ప్రార్థన, ఎంత ప్రయాసం దీని వెనక దాగి ఉందో ఒకసారి చూడాలని కోరుకుంటున్నాను. నాకెందుకో ఈ రోజున రాత్రి 3 గంటలకు మేము వచ్చాము, 2 గంటలకు వచ్చాము. 3 గంటల వరకు పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాను. 3:30కి నిద్రపోయాను. వెంటనే 5:30కంతా లేచాను. ప్రభు సన్నిధిలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాను. సడన్గా ఒక ఆలోచన ప్రభు నాకు ఇచ్చాడు. మరి ఎందుకు ఈ విధంగా దేవుడు మాట్లాడిస్తున్నాడో నాకు తెలియదు. ఈ మాటలు చెప్పటానికి కొంచెం సంశయించిన, వేరే వర్తమానం కొరకు అధికమైన తీవ్రత గలవాడై ప్రయాసపడుతున్నా, వేరే వైపు వెళ్ళనివ్వకుండా నా మనసు నిలకడగా ఇక్కడ పెట్టి వీటిని మీ ముందు పెట్టాలని ఒక తీవ్రమైన ఒక ఆలోచనలో కలిగినందున తప్పకుండా ఈ మాటలు మీకు చెప్పవలసి వస్తుంది. ఏనాడు కూడా మా దుఃఖ బాధలు మీతో పంచుకోలేదు. ఒక సాక్ష్యంగా చెప్తున్నా, జేబులో డబ్బులు లేని కాలాలు ఎన్నో ఉన్నాయి మా జీవితాల్లో. కనీసం బస్సు ఛార్జీలకి డబ్బులు లేని రోజులు కూడా ఉన్నాయి. బస్సు ఛార్జీలు అంటే ఏ బొంబాయికో హైదరాబాద్కో పోవటానికి కాదు, పక్కన పెద్దపల్లికి పోవటానికి. 10 కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చేయటానికి జేబులో తగిన డబ్బులు లేని కాలాలు మా జీవితాలు ఎన్నో ఉన్నాయి. రబ్బర్ చెప్పులు తెగిపోతే పిన్నీసు వేసుకొని ఆ తెగిపోయిన చెప్పుల్లోనే నడుచుకుంటూ వెళ్ళిన రోజులు ఎన్నో ఉన్నాయి. చెమట కారితే తుడుచుకోవడానికి ఖర్చీపు లేని రోజులు ఎన్నో ఉన్నాయి. ఫుల్ హ్యాండ్స్ కదా, ఇట్లా తుడుచుకునే అలవాటు అయిపోయింది. వసతులు లేని కాలాలు ఎన్నో. ఒక చిన్న వాహనం కూడా లేని రోజులు. ఈ గ్రామాలన్నీ కూడా, గోదావరి కని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఖాళీ నడకన నడిచి సువార్త ప్రకటించామని ప్రభు పేరట ఎదుట సాక్ష్యంగా చెప్తున్నారు. మాతో పాటు జీఎం కాలనీ విశ్వాసులు గ్రామాలు తిరిగాం ఖాళీ నడకన. కొంతకాలానికి దేవుడు ఒక డొక్కు సైకిల్ ఇచ్చాడు. స్తోత్రం. అది తొక్కి అందరూ నన్నే చూస్తారు. పెంతుకోస్తు సైకిల్ అంటారు. గోల చేస్తుంది ఆ సైకిల్. ఆ సైకిల్ తొక్కుతూ ప్రతి వారం ఇక్కడ నుండి 89 కాలనీకి వెళ్ళి అక్కడ బైబిల్ స్టడీ ఉపవాసపాలన జరిపించి ఆ సైకిల్లోనే విజిటింగ్స్ అంతా చేసేవాడిని. గోదావరి నుంచి ఎఫ్సీకి ప్రతిరోజు ఉదయం సాయంకాలం నడుచుకుంటూ పరిగెత్తుకొని పోయేవాళ్ళం. ప్రారంభం ఆ సైకిల్ని బంగారంలో చూసుకునేవాడిని, రోజు తుడుచుకునేవాడిని. ఒకరోజు పొద్దున్న లేసి చూస్తే సైకిల్ లేదు. స్తోత్రం. వాడేవాడో పనికి వాళ్ళ దొంగకి నా సైకిల్ మీద కనుబడింది. సైకిల్ పోయి ఉన్న సైకిల్ పోయింది ఎలా ప్రభా అనుకుంటా ఉంటే
కొద్ది రోజులు నాకు పాత స్కూటర్ దేవుడు ఇచ్చాడు. ఏ స్కూటరు? ప్రారంభంలో కొత్తది వాడు, పాతదే, పాత స్కూటర్ ఇచ్చాడు. దాన్ని కూడా మేలిమి బంగారంలో చూసుకునేవాడిని. ఒకరోజు ఇచ్చిన ఆయనకే దుర్బుద్ధి పుట్టింది. నా స్కూటర్ నాకి అన్నాడు. నా స్కూటర్ నాకు ఇచ్చేయి అన్నాడు. తీసుకోయా అన్న, శుభ్రంగా తీసుకెళ్ళిపోయాడు. సరిగ్గా ఒక నెల రోజులు తిరగకముందే ఒక కొత్త స్కూటర్ దేవుడు నాకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొత్త స్కూటర్. ఆ మునుపటి దినాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మా హృదయాలు కరిగిపోతాయి. నేను వాటిని ఏ ఒక్కటి మర్చిపోలేదు. కొన్నిసార్లు పాస్టర్ గారు రమ్మంటాడు, కొడుక త్వరగా రా అంటాడు. నడుచుకోవటానికి పోవటానికిలే, హైదరాబాద్ పోవాలి. జేబులో ఛార్జీలకు కూడా డబ్బులు ఉండవు. పాస్టర్ గారు రమ్మన్నారు, లోబడాలి. అలాంటి సమయాల్లో విశ్వాసంతోనే రామగుండం వరకు నడుచుకొని వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. జేబులో డబ్బు లేదు, స్టేషన్లో నిలబడతాను. ఎవరైనా వస్తారేమో, పరిచయస్తులు ఎవరైనా కలుస్తారేమో, నన్ను హైదరాబాద్లోకి తీసుకెళ్తారేమో అని విశ్వాసంతో స్టేషన్కి వెళ్ళిపోతాను. జేబులు మాత్రం పైసలు లేదు. అలాగే ఒక సందర్భంలో స్టేషన్కి వెళ్ళిపోయి నిలబడిపోయాను. ఆ రోజు ఖచ్చితంగా నేను హైదరాబాద్లో ఉండాలి, పాస్టర్ గారి పిలుపు. అలాగే ఒక మూల కూర్చుని ఆ చెట్టు ఉండే, అప్పుడు ఆ చెట్టు దగ్గర ఏడుస్తూ ఉన్నాను. దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూ ఉన్నాను. కనీసం ఛార్జీలకైనా డబ్బులు కావాలి ప్రభు అని. అంతలో సౌండ్లో ఒక విశ్వాసి వచ్చాడు, పాత విశ్వాసి. పాస్టర్ ఇక్కడున్నారేంటి? నేను నిన్న సండే రాలేదు, ఆ రోజు మండే. నేను నిన్న సండే రాలేదయ్యా, దశంభాగం నా జోబులోనే ఉంది అని దశంభాగం ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాడు స్టేషన్లో. బస్సులో ఎక్కినప్పుడు కూడా సరిపడు చిల్లర లేనప్పుడు, డబ్బులు లేనప్పుడు, ఎక్కడో పెద్దపల్లికి పోవాల్సింది బసంత్ నగర్ వరకే టికెట్ ఉంటే అక్కడి దాకా తీసుకునేవాళ్ళం. అక్కడి నుంచి నడుచుకుంటూ పోయేవాళ్ళం. ఇలాగ క్రమక్రమంగా దేవుడు కొద్దిగా ఆశీర్వదిస్తూ ఉండేవాడు. కూరగాయలు కొనటానికి కూడా ఉండదు. ఒక అమ్మ ప్రతిరోజు కూరగాయలు అనుకొని చివరిలో మిగిలేది ఆలుగడ్డ, దుంపలు, తెలుగులో ఏమంటారు దాన్ని, బంగాళదుంప. ఆ బంగాళదుంప మొత్తం ఇచ్చేసిపోయేది. మేము వారమంతా ఆలుగడ్డ సన్నగా ఉండేవాడిని. స్తోత్రం. ఆలుగడ్డ మయం. భవిష్యత్తులో పెద్ద సంఘం కదా, అందుకే దేవుడు మంచి ఆకారం దేవుడు నాకు ఇచ్చాడు. స్తోత్రం. ఆ తర్వాత ఒక డొక్కు జీపు, పాత జీపు, అది కొన్ని రోజులు నడిచింది. ఒకరోజు ఆ జీబులో వెళ్తూ ఉన్నాం. సడన్లో ఆ రేడియేటర్ నుంచి నీళ్ళు ఒక్కసారి పొంగి బస్ట్ అని పగిపోయింది. ఏందిరా బస్ట్ అయిందని చూస్తే ఆ రేడియేటర్లో ఉన్న నీళ్ళంతా వేడెక్కి పాడైపోయి బస్ట్ అయిపోయి నీళ్ళంతా బయటకు వచ్చేసింది. నాకు బాగా గుర్తు, ఆ ఊరి పేరు నీరు కుల్ల, ఇక్కడే పెద్దపల్లి దగ్గర. ఆ తర్వాత ఇక్కడ సభలు జరుగుతుంది ఇదే గ్రౌండ్లో. అప్పుడే మన విశ్వాసి ఒక ఫ్యామిలీ మారుతి కారు కొత్తది తీసుకున్నారు. వారు తీసుకున్నారు కానీ వాళ్ళిద్దరికీ నడపనికి రాదు. స్తోత్రం. ఇద్దరికి నడపనికి రాదు. ఆ రోజు స్పీకర్ గోదావరి భవన్లో ఉన్నాడు, ఒక లాడ్జ్లో. స్పీకర్ని తీసుకొని రావాలి. ఆ టైంలో ఎవరు లేరు బ్రదర్స్. నాకా కారు నడపనికి రాదు.
ప్రారంభం. కార్ రెడీగా ఉంది, నడిపేవారు ఎవరు లేరు. ప్రసంగం టైం అవుతుంది. ఇప్పుడు నేనేం చేశాను, మారుతి కారు ఎక్కాను. ఎక్కి కూర్చున్నా. ఎలా స్టార్ట్ చేయాలో అడిగాను. ఇట్లా తిప్పయ్యా అన్నారు, తిప్పాను. గేర్ ఎట్లా వేయాలని అడిగాను. డయాగ్రామ్ ఉంది చూడు అన్నారు. ఇట్లా వేసాను. ఏసీ తీసుకెళ్ళిపోయినా స్పీకర్ని తీసుకొచ్చేసాను. ఎక్కడ నేర్చుకోలే, ఎక్కాను, నడిపేశాను. చాలామంది సేవకులకి డ్రైవింగ్ నేను నేర్పించాను. ప్రైజ్ అలా. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ రోజు మారుతి గారు ఎక్కానా, ఎక్కినట్లుగా అడుగు పెట్టే స్థలం మీకు ఇస్తానన్నట్లుగా కారులో అడుగు పెట్టా, నా కారు మనదైపోయింది. స్తోత్రం. చాలా కాలం ఆ మారుతి కారులోని అలాగూ దేశమంతా తిరిగాను. బాంబే వరకు కూడా వెళ్ళిపోయాను. కారు అలవాటు అయిపోయింది. అలాగే నా క్రమక్రమంగా దేవుడు కొద్ది కొద్దిగా ఆశీర్వదిస్తూ, ఈ అభివృద్ధి కూడా ఒక్కసారి జరిగింది కాదు, కొద్ది కొద్దిగా ఇంతవరకు విస్తారమైన కార్యాలు ప్రభు మన మధ్యలో చేసి ఈ స్థితి వరకు ప్రభు మనల్ని నడిపించాడు.